హలో సిరి, యాడున్నావమ్మా? ఈ దుర్మార్గులు పెద్దిరెడ్డి నన్ను చంపనీకి చూసినారు. పెద్దిరెడ్డి అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉంటాడు. నేను ఆడికే పోతున్నాను. నువ్వు యాడున్నా సరే తొందరగా ఆడికి వచ్చాయి. అసలు 5 ఏళ్ల క్రితం జరిగిన గొడవల్లో మా మేనత్త చచ్చిపోయి ఉంటే మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా బ్రతికే వాళ్ళేమో. తన వల్ల ఒకప్పుడు మా నాన్న చెడిపోయాడు. ఇప్పుడు తన కొడుకు చెడిపోతున్నాడు. ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయని విన్నాను. జీవితాలే నాశనమైపోవడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఈ కాలంలో కూడా అలాంటి ఆడవాళ్ళు ఉన్నారమ్మా? మా ఇంద్రాణి అతని ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంతకీ మీ నాన్నగారి పేరేంటమ్మా? కొండారెడ్డి. ఎందుకు అడిగారు ఆంటీ? ఏం లేదమ్మా, మీది ఫ్యాక్షన్ ఫ్యామిలీ అన్నావు కదా. ఎప్పుడైనా కర్నూలు వచ్చినప్పుడు మీ నాన్నగారి పేరు చెప్తే ఈజీగా మీ ఇంటి అడ్రస్ దొరికిపోతుందనేసి. కర్నూలు వస్తే నన్ను కలవండి ఆంటీ, కానీ మా ఇంటికి రావద్దు. అదేంటమ్మా అలా అన్నావు? నాతో పరిచయం ఉందని తెలిస్తే మీకు కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని. అలా ఎందుకు చేస్తారమ్మా? మా వాళ్ళ గురించి మీకు తెలియదా ఆంటీ? వాళ్ళని డీల్ చేయలేకే నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానంటే మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంతో మూర్ఖులు. అది కదమ్మా. అయ్యో ఆంటీ, ట్రైన్ వెళ్ళిపోతుంది. నేను వెళ్తాను ఆంటీ. అమ్మా సిరి, ఏంటంటీ? నీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. ఫీడ్ చేసుకోండి. ఒక నిమిషం. నీ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తాను, నువ్వు నా నంబర్ ఫీడ్ చేసుకో. తప్పకుండా ఆంటీ. టేక్ కేర్ అమ్మా. సిరి కొండారెడ్డి కూతురు, పెద్దిరెడ్డి మేనకోడలు. దీన్ని ట్రాక్లో పెడితే పెద్దిరెడ్డిని ట్రాప్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ పెద్దిరెడ్డి లైఫ్ స్టోరీలోకి రీఎంట్రీ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందన్నమాట. వదినా, అన్నా,
వదిన ఇది? అన్న నీ పరిస్థితుల్లో చూడనీక ఇన్నేళ్ల నుంచి వాళ్ళతో నేను పోరాడుతూ ఉన్నది. నా మంచి కోరుతూ నేనెప్పుడూ సుఖంగా ఉండాలని ఆలోచించే నా అన్నకి ఇంట పేడాలతో పోరాడే పరిస్థితి వచ్చినదంటే దానికి కారణం నేనే. ఆ సావు నాకొచ్చినా బాగుండేది. ఏంటి ఉమాదేవి ఆ మాటలు? నీకేదైనా అయితే మీ అన్న మాత్రం తట్టుకోగలడా? ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమో తెలీదా? ఆ ప్రేమే బలహీనతగా మారి ఆ రాక్షసులకు బలం పెంచినది. అసలు నేననేదాన్నే లేకపోయి ఉంటే ఈ పాటికి ఆ ఇంట్లో కత్తి పట్టనికి గాని కొరివి పెట్టనికి గాని ఒక్కడు కూడా మిగిలేవాడు కాదు. మా మధ్య ఉన్న బంధమే మా అన్నని బంధించేసినది. ఇట్ట సావు బతుకుల మధ్య పోరాడే స్థితికి తీసుకొచ్చినది. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు. ఈ పాపిష్టి చెల్లి వల్ల నీకెప్పుడూ కష్టాలే. ఊరుకో ఉమాదేవి, ఊరుకో. ఎట్టా ఊరుకోమంటావన్నా? ఆయనట్ట చూస్తా ఉంటే నీ గుండె పగిలిపోతా ఉండది. పాపాల మీద పాపాలు మూట కట్టుకునే వాళ్ళేమో పండగలు చేసుకుంటా సంబరాలు చేసుకుంటా ఉంటారు. పాపం పోనీ అని వదిలేసిన మనన్నేమో ఇట్ట పేడాలతో పోరాడుతూ ఉన్నాడు. అసలు ఆ దేవుడు ఎందుకన్నా ఇంత అన్యాయం చేసినాడు? వాళ్ళ పాపం పండే రోజు వస్తుందత్తా. ఈడన్నా అన్నకేదైనా జరగాల ఆయన మీద ఒట్టేసి చెప్తుండా ఆడ ఒక్కళ్ళను కూడా ఇడిచిపెట్టను. వద్దు ఉమాదేవి, వద్దు. ఇప్పటికే జరిగింది చాలు. ఆవేశపడి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అన్నే లేనప్పుడు నా ప్రాణాలు ఉంటే ఎంతో పోతే ఎంతో వదినా. అవునుదినా, అన్నయ్య కోలుకుంటేనే వాళ్ళు బతికుండేది. లేదంటే ఇన్నాళ్ళు పగకి దూరంగా బతికిన నేనే వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. ముందు మీరిద్దరు ఇంటికి వెళ్ళండి అయ్యా, లేదంటే ఈలోగా మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదైనా గొడవ చేస్తారు. అన్నని ఈ పరిస్థితుల్లో వదిలేసి ఎట్టా వెళ్ళమంటా వదినా? అర్థం చేసుకో ఉమాదేవి, వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఆయన్ని కొన ప్రాణంతో కూడా ఉండనివ్వరు. నా వల్ల కాదు వదినా. అన్నకెట్టుండదో అని నా మనసు ప్రతి క్షణం ఆరాట పడుతూనే ఉంటది. ఆయన కోలుకునే వరకు నేను ఏడ్నే ఉంటా. అత్తా, నాన్న కండిషన్ గురించి ఎప్పటికప్పుడు నేను నీకు ఫోన్ చేసి చెప్తూనే ఉంటాను. దయచేసి మీరు ఇక్కడ ఉండొద్దత్తా. పరిస్థితిని అర్థం చేసుకోండత్తా. పైగా మీరు అక్కడుంటేనే వాళ్ళు ఇంకా ఏం ఆలోచిస్తున్నారో ఏం చేయబోతున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వైషు చెప్పింది కూడా నిజమే ఉమాదేవి. మనం ఇంటికి వెళ్ళడమే మంచిది. పద. వెళ్ళమ్మా.
చీకటాయే లోకమంతా రానే రానందేమో జాబిలి ఎవరి కథ ఏ కంచికో తెలియదుగా జననం. హలో బావా. ఏం పంతులు బిత్తరమొహం వేసుకుని బెదురు చూపులు చూస్తా ఉండవు. ముహూర్తం ఉందా లేదా? ఏవండి, మీ ఆహార్యం చూసి భయపడి పంచాంగం చూస్తున్నాను గాని మూఢల్లో ముహూర్తాలు ఏమిటమ్మా? పంతులు, మూడాలు పంచాంగంలో ఉంచి ముహూర్తాలు మాత్రమే బయటికి తీ. ఏమిటి, మూఢాలు మాత్రం పంచాంగంలో ఉంచి ముహూర్తాలు మాత్రం బయటికి తీయాలా? ఇట్లా చేసే మొండ మోసిపోయావు. ఏందా చూపు? అబ్బే ఏం లేదమ్మా, ముహూర్తాలు ఏమీ లేనట్టుగా కనపడుతుంది. అందులో లేకపోయినా పర్లేదు, ఇందులో రాసివు. ఏమని? ఇంకో గంటలో ముహూర్తం ఉందని. ఏమిటి, తప్పుడు ముహూర్తమా? అమ్మమ్మమ్మమ్మమ్మ, వృత్తిదోహం నేను చేయను. అయితే నీ కుటుంబానికి అన్యాయం చేసి పోతావా? ఎక్కడికి? పైకి. ఇదిగో సరస్వతి పుత్రుణ్ణి, నన్ను ఇలా భయపెట్టడం నీకు భావ్యం కాదు. తెలుసు, కానీ మాకు వేరే దారి లేదు. మర్యాదగా ముహూర్తం పెడతావా, లేక నీ చావుకి నన్ను ముహూర్తం పెట్టమంటావా? ఆ, పెడతానమ్మా. ఇలా ఇవ్వు నాయనా. ఈ పంచాంగం పద్మనాభ శాస్త్రిని భయపెడతావే, చెప్తాను. నేను పెట్టే ముహూర్తం అస్సలు వర్కౌట్ అవుద్దని ఆ దేవుడిని మొక్కి మరీ పెడతాను. స్వామి, ఈ గంటలో జరిగేది నిశ్చితార్థం అయి ఉండకూడదు. ఈ చాముండి చావై ఉండాలి. ఇదే నా కోరిక. ఇదిగోమ్మా రాశాను. రా అన్నా, నీకోసమే చూస్తున్నాం. పంతులు ఇంకో గంటలో మంచి ముహూర్తం ఉందన్నాడు. నిశ్చితార్థానికి ఏర్పాటు చేయిద్దామా? అట్నేంద్రమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. ఇతనొకడు మెయిన్ గేట్ అంత శరీరం పెంచాడు గని బాత్రూమ్ డోర్ అంత బ్రెయిన్ లేదు. తానా అని చెల్లెలంటే తందానా అంటాడు తప్ప తగునా లేదా అని మాత్రం ఆలోచించడు. ఏంది పంతులు అట్ట చూస్తున్నావు? ఓహో, సంభావన. ఇదిగో, ముట్టాల్సింది ముట్టినాదిగా. పోయి నిశ్చితార్థానికి కావాల్సిన వస్తువులు కొనుక్కురా. ఏంది పంతులు ఆలోచిస్తా ఉండావు? గంటలో ఇక్కడ ఉండాలా? పో. అలాగేనమ్మా. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? కడుపంట చల్లారిందా? ఇంకాలే, ఆ పెద్దిరెడ్డి సచ్చాడన్న వార్త విన్న తర్వాత కదా అవన్నీ. నిన్ను ఏయ్! ఏయ్! మర్యాదగా ఛేదించో, లేదంటే మీ అన్నతో పాటు నువ్వు పైకి పోతావు. చంపరా, చంపవు, చంపవు. నీలాంటోడికి తండ్రిగా ఉండడం కన్నా, మీ అమ్మకి భర్తగా ఉండడం కన్నా చావడమేనయో. చంపే. మీ అన్న కడుపులో కత్తి దిగగానే మీకంత బాధగా ఉండాదే?
మరి మా నాయన సరిపోయినప్పుడు మాకెంత బాధ కలిగి ఉండాలా? మా అమ్మ నుదుటి కుంకుమ రాలిపోయినప్పుడు మా మనసెంత నరకం అనుభవించి ఉండాలా? ఇవన్నీ మీరందరూ కూడా అనుభవించాలా? అదే ఎందుకు? మమ్మల్ని కూడా కలిపి చంపేస్తే పీడ పోతుంది కదా. పీడా పోతుంది అనుకునేటోళ్ళమైతే నీ ప్రాణాలు ఎప్పుడో తీసేసేటోళ్ళం. కానీ ఇది ఉంది కాబట్టి మా అన్న నిన్ను భరిస్తున్నాడు. ఇది ఉంది కాబట్టి నా కొడుకు నిన్ను భరిస్తున్నాడు. ఇది తెంచేసి పడేసిన మరుక్షణం నీ శవం ఈ ఇంటి గుమ్మానికి వేలాడతా ఉంటాది. అది గుర్తుంచుకో. ఛీ! మనిషివేనా నువ్వు? కట్టుకున్న భర్తతో ఇట్టగేనా మాట్లాడేది? మరి నువ్వు ఇందాక ఎట్టా మాట్లాడినావే? మా అందరంతా చూస్తానన్నావుగా, ఏది చూడు చూద్దాం. రే కొండ, ముందు దాన్ని నరికేయరా. వద్దమ్మా, కాబోయే అయ్యపురాలు బతికే ఉండాలా. ఇంకో గంటలో నీ కూతురికి నా కొడుక్కి నిశ్చితార్థం. అది జరగని పని. అది చెప్పడానికి నువ్వెవరు? నిశ్చితార్థం జరుగుతుంది, అది నువ్వు చూస్తావు. కాదని ఏదైనా తోక జాడిస్తే నిన్ను నరికి తల కురిపి పెట్టడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. గుర్తుంచుకో. రామ్మా. సరే, సజ్జయ్, బావా, నాన్న. కనీసం తాంబూలాలు మార్చుకోవడానికి ఇద్దరు దంపతులైనా ఉండాలి కదమ్మా. మీరేమో
మనోహర్, ఉమాదేవి ఎవడొచ్చారు? ఎంత ప్రేమగా పిలిచావురా నువ్వు నీ ఆకారం. నిశ్చితార్థం అని తెలిసి కూడా ఇక్కడ ఉండకుండా లోపల ఏం చేస్తున్నారు? ముహూర్తం దాటిపోతున్నది, వచ్చి కూర్చోండి.